హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఎప్పుడైనా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి మీకు. ఇంకా ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్టయితే మొక్కజొన్న గారెలు అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది స్వీటు, హాట్ అయితే కాదు. దీనికోసం నార్మల్ మొక్కజొన్న పొట్టులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా పొట్టు తీసేసుకొని గింజల్ని ఒలిచేసుకున్నానండి. వీటిలో సన్నగా ఈ దారాల్లాగా ఉంటాయి కదా, వాటన్నిటిని శుభ్రంగా చేసుకోండి. లేదంటే మనకి గింజలు ఒలుచుకున్న తర్వాత అయినా ఒకసారి చెరుక్కున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. అయితే ఈ మొక్కజొన్న గింజలు వలవాలంటే చేతులకి బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక చాక్ తీసేసుకొని మధ్యలో ఒక లేయర్ని వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్కి ప్రెస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఒక లేయర్ వచ్చేసిందంటే మిగతా అన్నీ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎప్పుడైనా మొక్కజొన్న పొట్లు వలవాలి అనుకున్నప్పుడు. చూసారు కదా, నేనైతే ఈ ప్రాసెస్లోనే మొక్కజొన్న పొట్టలు అయితే ఒలిచేసానండి. మొత్తం గింజలన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. తుక్కేమీ లేకుండా ఒకసారి చెరిగేసుకున్నాను. పీచు అంతా పోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను మొక్కజొన్న గింజల్ని కొలుచుకున్నానండి. ఒక 2 కప్పులు మొక్కజొన్న గింజలు అయితే వచ్చాయి. దానికోసం అరకప్పు కన్నా తక్కువ బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీ స్వీట్ కావాలి అనుకుంటే అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ స్వీట్ అయితే పట్టదండి, చాలా తక్కువ స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ముందుగా మొక్కజొన్న గింజలను వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎటువంటి వాటరు యాడ్ చేయవసరం లేదండి. మనకి మొక్కజొన్నలో ఉండే వాటర్ కంటెంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అంటే స్వీట్ కాబట్టి టేస్ట్ బాగుంటుందని చెప్పి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇందులోనే బెల్లంని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుందండి. ముందుగా పొడి పొడిలాడుతూ ఉన్నది కాస్త ముద్దలాగా తయారవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే రెడీ చేసేసుకోవాలి. నీళ్ళు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయకండి. బెల్లం వేసిన తర్వాత ముందు నలగకపోయినా బెల్లం వేసిన తర్వాత నలిగిపోతుంది అనమాట. ఇది వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలండి. ఎక్కువ హీట్ అయిన తర్వాత వేసారంటే మీకు తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అయితే ఆయిల్ హీట్ అనేది తక్కువలో ఉన్నప్పుడే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పాలిథిన్ కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకొని దానిపైన మనం ఇలా గారెల్లాగా చేసేసుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అది మన ఇష్టం అన్నమాట. ఎలాగైనా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఒక్కొక్కటి ఈ విధంగా రెడీ చేసుకొని వేడైన ఆయిల్లో వేసేసుకోవడమే. మీరు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచేసుకోండి. అప్పుడే చక్కగా పొంగుతాయి, లేదంటే మనకి అతుక్కుపోయినట్టు వచ్చేస్తాయి. కలర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి, ఉడకనట్టుగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఫ్లేము చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈజీగా కాల్చేసుకోవచ్చు. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకోండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనకి మొక్కజొన్న గారెలు రెడీ చేసేసుకోవచ్చు. మేమైతే మొక్కజొన్న గారెలే అంటామండి. మీరైతే ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి. స్వీట్ మొక్కజొన్న గారెలు అనమాట. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటే మనకి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోతాయి. మేమైతే వీటిని మొక్కజొన్న గారెలనే అంటామండి. అదేనండి స్వీట్ మొక్కజొన్న గారెలు. మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఒకటి తిన్నామంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.